హైదరాబాద్ సిటీలో చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తుంటే మరికొన్ని చోట్ల ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు నిర్వాహకులు. రామంతపూర్లో పెట్రోల్ బంకు దగ్గర రెగ్యులర్ పరిస్థితులే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. హైదరాబాద్ సిటీలో చాలా చోట్ల బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తుంటే మరికొన్ని చోట్ల ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు నిర్వాహకులు. రామంతపూర్లో పెట్రోల్ బంక్ దగ్గర రెగ్యులర్ పరిస్థితులే ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. శిరీష, పెట్రోల్ బంకుల్లో మళ్ళీ అంటే మనకి గత నెల రోజుల క్రితం ఎట్లయితే బంకుల వద్ద బారులు తీరినటువంటి ప్రజలను చూసాం. సో ప్రజెంట్ అయితే కొన్ని చోట్ల మనకి ఐటీ కారిడార్ అయినటువంటి మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఆ ఏరియాలో కొంత నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నా. సో ఇటు ఏదైతే ఉప్పల్, రామంతపూర్, అప్సిగూడ, తర్వాత అంబర్పేట ఈ ఏరియాలకు సంబంధించి మాత్రం కొంత స్టాక్ అవైలబుల్ ఉందంటూ కూడా ఇక్కడ బంకుకు సంబంధించినటువంటి నిర్వాహకులు తెలుపుతున్నారు. కానీ నో బాటిల్స్, నో బ్యారెల్స్కి సంబంధించి కూడా ఎట్లాంటి బాటిల్స్లలో నింపమంటూ కూడా కొన్ని ఇక్కడ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ముఖ్యంగా శని ఆదివారాలలో ఎక్కువగా ఇంధనం దిగుమతి కానందువల్లనే ఈ కొరత ఏర్పడిందంటూ కూడా ఏదైతే డీలర్ అసోసియేషన్కి సంబంధించిన వారు చెప్తున్నారు. సుమారుగా రాష్ట్రంలో 4,000కు పైగా కూడా పెట్రోల్ బంకులు ఉన్నాయి. అయితే గతంలో ముందు పెట్రోల్, డీజిల్ సరఫరా చేసి సాయంత్రం లేదా మర్నాడు డబ్బులు తీసుకుంటూనే ఈ వెసులుబాటు ఆయిల్ కంపెనీలు కల్పించేవి. మొన్న ఈ ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా కొంత ముందుగానే డబ్బులు చెల్లిస్తేనే మేము ఇంధనం దిగుమతి చేస్తామంటూ కూడా అక్కడ ఆయిల్ కంపెనీలు చెప్తున్నాయి. కాబట్టి దానివల్ల కొంత కొరత ఏర్పడిందంటూ కూడా చెప్తున్నారు. డీలర్ అసోసియేషన్ కూడా చెప్తున్నారు. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 25% బంకులు తాత్కాలికంగా మూతపడినట్లు తెలుస్తుంది. సో వాటన్నిటిని కూడా ఈరోజు సాయంకాలం లేదంటే పూర్తిగా కూడా మధ్యాహ్నం లేదా సాయంకాలం వరకు కూడా ఇంధన సమస్యకు మళ్ళీ చెక్ పెడతాం. సో దిగుమతి అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా డీలర్ అసోసియేషన్ వారు చెప్తున్నారు. సో ఈ ఏరియాలో మాత్రం నిల్వలు అయితే ఇప్పటికీ ఉన్నాయి. ఈరోజు కూడా మళ్ళీ మరి కాసేపట్లో ఒక ట్యాంకర్ కూడా రాబోతుందంటూ కూడా కాసేపు క్రితమే చెప్పారు. అయితే పూర్తిగా కూడా ఆయిల్ కంపెనీలకు సంబంధించి మాత్రం వారికి ముందుగానే గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేకపోవడం వల్లనే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని చెప్తున్నారు. సో ఏమాత్రం బాటిల్స్కి సంబంధించి కానీ, వాటర్ క్యాన్లకు సంబంధించి కానీ, టిన్నులకు సంబంధించి కానీ సో ఇట్లాంటి డ్రమ్ములు తీసుకొచ్చినా కూడా అట్లాంటి వాటిలో ఆయిల్ నింపడం లేదు. సో కేవలం వాహనాలు ఏవైతే ఉంటాయో వాటినే నింపుతున్నటువంటి పరిస్థితి. సో ప్రజెంటు ఈ బంకుకు సంబంధించిన వారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ పెట్రోల్ అండ్ డీజిల్కి సంబంధించి కొరత ఏమైనా ఉందా? సో సక్రమంగా అంటే ప్రతిరోజు ఉండేటువంటి ఇంధనమే అందుబాటులో ఉందో తెలుసుకుందాం. సో అన్న, ఎట్లా ఉంది ఇక్కడ పెట్రోల్, డీజిల్ ఏమైనా కొరత ఉందా, నార్మలే ఉందా? నార్మలే ఉంది, కొరత ఏం లేదు. నిన్న సండే కాబట్టి లోడ్ రాలే, ఈరోజు వస్తుంది. స్టాక్ ఉన్నది ఆల్రెడీ. స్టాక్ అయి అంటే ఇట్లా పబ్లిక్ ఏంటంటే అయిపోతుందని మొత్తం ఎగబడుతున్నారు ఇట్లా, అంతే, ఏం లేదు. స్టాక్ ఈరోజు వస్తుంది ఆల్రెడీ. రోజు ఇట్లే ఉంటుందా పబ్లిక్? రోజు ఇట్లే ఉంటుంది అంటే నార్మల్ ఈరోజు ఎక్కువ ఉన్నది, అక్కడ లేదు కాబట్టి ఇట్లా వస్తుంది. అదే పెట్రోల్, డీజిల్ దొరకదా నాకు అంతా న్యూస్లలో వస్తుంది కదా, దాన్ని బట్టి. ఇప్పుడు ఈరోజు వస్తుందా ట్యాంక్? వస్తుంది ఈరోజు, ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఈ ఏరియాలో ఈ బంకేనా? ఈ ఏరియాలో మొత్తం కూడా ఇట్లానే? ఈ ఏరియాలో ఈ బంక్ అయితే నార్మల్ మంచిగానే ఉంటుంది మా దగ్గర. వేరే బంకులోనే ఏమో కానీ మా దగ్గర అయితే కరెక్ట్ వస్తుంది. ఇంధనానికి సంబంధించి ముందే డబ్బులు కట్టమని మీ ఓనర్కి ఏం లేదు, మాకు కరెక్ట్ వస్తుంది. మా సారు ఆల్రెడీ వేసేస్తాడు మనకు. చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బంకు వారు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం వారికి డైలీ ట్యాంకర్ వస్తుంది. సో మరి కాసేపట్లో కూడా ఇంకొక ట్యాంకర్ రాబోతుందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువగా నో స్టాక్ బోర్డులు పెట్టడం వల్లనే అది చూసి ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి వస్తుందనే ఒక ఉద్దేశంతో ఎక్కువగా వాహనదారులు అయితే ఇక్కడికి వచ్చి ఈ యొక్క పెట్రోల్ కానీ, డీజిల్ కానీ నింపుకున్నటువంటి పరిస్థితి. ఇక ఎక్కువగా జిల్లాలో కూడా మనకి చాలా వరకు కూడా డీజిల్ కొరత కొంత ఉన్నట్టుగా కూడా బంక్ సంబంధించినటువంటి యజమానులు తెలుపుతున్నారు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నార్మల్గానే ఉన్నది. ఈరోజు మధ్యాహ్నం కల్లా మరొక ట్యాంకర్ కూడా వస్తుంది. సో మిగతా బంకుల్లో కూడా ఈ యొక్క శని ఆదివారాలు కావడం వల్లనే దిగుమతి కాలేదు. సో అందువల్లనే నో స్టాక్ బోర్డు పెట్టాల్సి వస్తుంది అని కూడా చెప్తున్నారు. సో ఈ యొక్క పూర్తిగా కూడా అంటే సాయంత్రం లేదా మధ్యాహ్నం వరకు మళ్ళీ స్టాక్ వస్తే మాత్రం అంత పరిస్థితి సర్దుమణుగుద్దంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బంక్కు సంబంధించినటువంటి యజమానులు అయితే తెలుపుతున్నారు. సో మనకైతే ఎక్కువగా ఈ మనకి ఈ ఏదైతే ప్రజెంట్ ఉదయం నుంచి కొన్ని బంకులలో నో స్టాక్ బోర్డులు పెట్టడం వల్లనే ఈ యొక్క వార్త చూసే ఇక్కడికి వస్తున్నారు. సో దాదాపు రోడ్డు పైన కూడా ఎక్కువగా క్యూ ఉన్నది. కార్లకు సంబంధించి కానీ, ఆటోలకు సంబంధించి కానీ కొంత క్యూ అయితే పెరుగుతుంది. సో ఉదయం అంటే ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే సమయం కాబట్టి కొంత ఎక్కువగానే వస్తున్నా. సో ఉదయంతో పోలిస్తే మాత్రం కొంత రష్ పెరిగింది. ప్రతిరోజు కంటే ఈరోజు రష్ పెరిగిందంటూ కూడా
కాసేపటి క్రితమే ఆ పెట్రోల్ కొట్టే అతను కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. సో చూడాలి మరి బంకుల్లోకి సంబంధించి పూర్తి స్థాయిలో డీలర్ చెప్తున్నటువంటి సమాచారం మాత్రం మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు అయితే అంతా సద్దుమణుగుద్ది. ఆయిల్ కంపెనీల నుండి కూడా తమ బంకుల్లోకి ఆయిల్ దిగుమతి చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి కొరత లేదంటూ కూడా పౌర సరఫరాల శాఖ నుంచి కూడా సమాచారం ఉంది. కాబట్టి ఎవరు ఇబ్బంది పడద్దు, ఎవరు వదంతులు నమ్మి పుకార్లు నమ్మి సో ఇట్లా బంకుల వద్ద బారులు తీరద్దంటూ కూడా అటు అధికారులు ఇటు బంకు యజమానులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ అయితే ఉప్పల్, అప్సిగూడ, రామంతపూర్, అంబర్పేట్ ఈ ఏరియాలో మాత్రం బంకులలో నార్మల్ సిచ్యువేషన్ ఉంది. పెట్రోల్ వచ్చిన వారికి అయితే వాహనాలలో నింపి పంపిస్తున్నారు.